హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం చతుర్దశి చిత్తా నక్షత్రం గురువారం. ముందుగా అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు కాళీనామస్మరణ చేయాలి. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం కాళికాయై నమః, ఓం కాళికాయై నమః, ఓం కాళికాయై నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన అజ్ఞానం అంధకారం నుండి బయటకు వస్తాము. కష్టాలు దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది, సంతోషం ప్రాప్తిస్తుంది. ఈరోజు చిత్తా నక్షత్రం, కుజుడితో పాటు గురువు కలిసొచ్చారు. అందులోనూ చతుర్దశి రావడం చాలా విశేషం. చతుర్దశి తిథికి రుద్రుడు అధిపతి. పూర్వం నుండి పురాణేతిహాసాలలో జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఇటువంటి దివ్యమైన రోజుని చాలా అద్భుతంగా ఆచరించేవారట. కృతయుగం నుండి ద్వాపర యుగం వరకు చతుర్దశి అనే విశేషమైన రోజుని చాలా గొప్పగా ఆచరించేవారట. అయితే కాళికాదేవి నామస్మరణ ఈరోజు జపించడం వలన అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కాళికాదేవి ఈరోజు ఆవిర్భవించి సత్యభామతో శ్రీకృష్ణ పరమాత్మనితో కలిసి యుద్ధం చేసిన రోజట. కాబట్టి ఈరోజు కాళికాదేవి నామస్మరణ చేసినంతనే శత్రు వినాశనం జరుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు వచనమిచ్చారట. అటువంటి దివ్యమైన రోజు ఈరోజు. అయితే ఈరోజు నరక చతుర్దశి కాబట్టి సూర్యోదయానికి పూర్వమే అభ్యంగన స్నానం చేసి సప్త చిరంజీవులని స్మరించి మరియు మన పూర్వీకులను తలుచుకుంటూ తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని ఏదైనా తీయని పదార్థాన్ని సేవించి అప్పుడు దీపాలు వెలిగించాలి. ఇలా ఈరోజు ఎన్నో పుణ్యకార్యాలను అందరూ ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు అందరూ నరకాసుర వధని తెలుసుకుని నరక చతుర్దశి ఆచరించాలని సాక్షాత్ విష్ణుపుత్రుడైన నరకాసుర కోరిక మేరకు ఈ రోజును ఆచరిస్తారు. ఆశ్చర్యం కదా, చాలామందికి నరకాసురుడు విష్ణుపుత్రుడు అనే విషయం తెలియదు, అవును కదా. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు చతుర్దశి ఉంటుంది. ఈరోజు సాయంత్రం అమావాస్య గడియలు వస్తాయి. అయితే ఇక నరకాసుర వధ గురించి తెలుసుకుందాం. కృతయుగంలో హిరణ్యాక్షుని సంహరించడానికి వారాహస్వామి అవతారం ఆవిర్భవించింది. హిరణ్యాక్షుడు భూమాతను అపహరించి నరకకూటంలో బంధించేస్తారు. ఆ తర్వాత భూదేవి చాలా క్షోభ అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవతలందరూ కూడా విష్ణువు దగ్గర మొరపెట్టుకొనగా విష్ణుమూర్తి వరాహ అవతారం దాల్చి సముద్రంలో ఉన్న నరకకూటమి నుండి భూమాతని బయటకు తీసుకొస్తారు. ఆ సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధానికి వస్తారు. అప్పుడు హిరణ్యాక్షుని సంహరించేస్తారు వారాహస్వామి. ఆ తర్వాత భూమాతని యథాస్థానంలో చేర్చే సమయంలో వరాహస్వామి వారి చెమట నీరు భూమిపై పడుతుందట. ఆ వరాహస్వామి చెమట నీరుతో మరియు భూమాత సాక్షిగా ఉద్భవించిన వారే ఈ నరకాసురుడు. అలా నరకాసురుడికి తల్లిదండ్రులు సాక్షాత్ వరాహస్వామి మరియు భూమాత అయ్యారు. ఆ తర్వాత అందరూ కూడా నరకాసురుణ్ణి దేవాతి దేవతలందరూ కూడా ఆశీర్వాదం చేస్తారు. ఆ తర్వాత అతడు చాలా కాలం తపస్సు ఆచరిస్తూ ఉండగా ఆ సమయంలో భూమాత నా పుత్రుడికి ఎటువంటి ఆపదలు జరగకుండా తనకి మన గుర్తుగా ఒక అస్త్రాన్ని అందించాలి అని వరాహస్వామిని వేడుకుంటుంది. అప్పుడు వరాహస్వామి తన దంతాన్ని తీసి దాన్ని ఒక అస్త్రంగా మార్చి పుత్రునికి ఇచ్చి, నరకాసుర, ఈ అస్త్రము మహాభయంకరమైన అస్త్రము. ఈ అస్త్రానికి తిరుగులేదు. కానీ ఈ అస్త్రాన్ని కేవలం లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి. అధర్మానికి దీన్ని ఉపయోగించకూడదు. ధర్మరక్షణకు మాత్రమే దీన్ని నువ్వు ఉపయోగించాలి. అధర్మానికి ఉపయోగిస్తే దీని ప్రభావం పనిచేయదు. ఎప్పుడైనా ఏ యుగంలో అయినా కూడా ధర్మంపై ఈ అస్త్రాన్ని నువ్వు ప్రయోగిస్తే ఆ అస్త్రము ఉపయోగపడదు అని తెలియజేస్తారు. నరకాసురుడు కూడా ఆ అస్త్రాన్ని మహాభాగ్యంగా స్వీకరించి భూలోకంలో కూడా మహావిద్యావంతుడై ఇంకా ఎన్నో అస్త్రాలను పొందుతారు. అలా అయ్యాక యుగాంతం అవుతుంది. అప్పుడు వరాహస్వామి వారి అవతారం కూడా ఆ యుగానికి అంతమైపోతుంది. అయితే అదే సమయంలో మహా తపస్సు ఆచరించి ఆ తపస్సులో భాగంగా బ్రహ్మదేవుడి నుండి నరకాసురుడు ఒక వరాన్ని కోరుకుంటారు. అది ఎలాంటి వరం అంటే, నాకు ఎప్పటికీ ఎన్ని యుగాలైనా కూడా మరణం సంభవించకూడదు అనే వరాన్ని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు, భూలోకంలో ఎవరికైనా మరణం తప్పదు, కాబట్టి ఈ వరాన్ని నువ్వు పొందడం సాధ్యం కాదు, ఇది విధి విరుద్ధం అని తెలియజేస్తారు. అప్పుడు మళ్ళీ నరకాసురుడు
సరే, నా తల్లిదండ్రుల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ నాకు మరణం ప్రాప్తించకుండా వరాన్ని ఇవ్వండి అని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అదేవిధంగా అలాంటి వరాన్ని ప్రసాదిస్తారట. అయితే నరకాసురుడికి ఒక అపారమైన నమ్మకం ఉండేదట. అదేమిటి అంటే, నన్ను ఎంతో అపురూపంగా ప్రేమించే నా తల్లిదండ్రులు నన్నెలా సంహరించగలరు అని ధైర్యంగా ఉండేవారట. అయితే రోజు రోజుకి నరకాసురుడు రాక్షసుల స్నేహం చేరి రాక్షసుడిగా మారుతూ వస్తున్న సమయంలో దేవాది దేవతలందరూ కూడా అతనిపై యుద్ధం చేయగా అందరూ ఓడిపోతూనే ఉంటారు. ఆ సమయంలో భయభ్రాంతులైనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేస్తారు. స్వామి, మీరిచ్చిన వరప్రసాదం వలన మరియు వారి దగ్గర ఉన్నటువంటి వరాహ ఆయుధం వలన మేమంతా ఓడిపోతున్నాము అని వేడుకొనగా ఆ సమయంలో బ్రహ్మదేవుడు మరియు నారాయణుడు ఇలా తెలియజేస్తారు. రాబోయే రోజుల్లో ద్వాపర యుగం వస్తుంది. ఆ యుగంలో శ్రీకృష్ణుల వారు జన్మిస్తారు. వారి చేతుల మీదుగానే నరకాసుర అంత్యం జరుగుతుంది. అప్పటి వరకు మీరు నిశ్చింతగా ఉండాలని తెలియజేస్తారు. అయితే భూలోకంలో నరకాసుర రాక్షసత్వం అలా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అలా కృతయుగం అయిపోయి త్రేతాయుగం ప్రారంభమవుతుంది. ఆ త్రేతాయుగంలో కూడా ఎవరూ అతనిని అంతం చేయలేకపోతారు. ఆ తర్వాత ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగం వచ్చేసరికి నరకాసురుడు మంచి చెడు అనే విచక్షణ లేకుండా అందరినీ హింసించడం, బాధ పెట్టడం ప్రారంభిస్తాడు. అతడి సైన్యం ఎంత అంటే 11 అక్షోహ సైన్యం ఉంటుందట. గుహాటి క్షేత్రం అని ఇప్పుడున్న కాలంలో పూజిస్తూ ఉండే క్షేత్రమే ఆనాటి నరకాసుర క్షేత్రం. అప్పట్లో నరకాసురుడు ఈ ప్రాంతాన్ని పాలించారట. అదే ఇప్పుడు గుహాటి క్షేత్రంగా అయ్యింది. అతని కోట ఎలా ఉంటుంది అంటే, ముందు బండల కోట, ఎవరూ ప్రవేశించలేనంతగా బండలతో కోటను నిర్మాణం చేసుకుని, ఆ తర్వాత జ్వాలాముఖ అంటే జ్వాలలతో ఉండే కోటని, తర్వాత మురా అనే రాక్షసులు మరియు సైనికులతో కలిసి ఉన్న ఒక కోటని, ఆ తర్వాత పాతాళంలో ఒక పెద్ద కోటని తయారు చేసుకొని రాజ్యపాలన చేస్తూ ఉండేవాడట. ఆ సమయంలో దేవతలందరిపై యుద్ధం చేసి ఇంద్రలోకంలో ఉన్నటువంటి గోపికా స్త్రీలను మరియు భూలోకంలో ఉన్న రాజపుత్రికలందరినీ కూడా అపహరించి 16,000 మంది స్త్రీలను తీసుకెళ్ళి బంధించి వారిని వివాహం చేసుకోవాలి అనుకుని వాళ్ళను హింసించడం వలన దేవతలందరూ వచ్చి క్షమాపణ కోరాలని అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు నారాయణ వాసుదేవ అని సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ దేవాది దేవతలందరికీ అమ్మైన, నాకు తల్లైన అదితీదేవి, మా అమ్మ కర్ణకుండలిలో ఉన్న మణిని తీసుకెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఇంద్రలోకంలో ఉన్న సకల గోపికా స్త్రీలను తీసుకెళ్ళిపోయారు. అందరినీ మీరే రక్షించాలి స్వామి అని ఇంద్రదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారిని వేడుకుంటారు. అయితే దీనంతటినీ సత్యభామ గమనిస్తూ ఉంటారు. గమనించిన సత్యభామ మనసు కరిగిపోయి, స్వామి, ఏది ఏమైనా సరే ఆ నరకాసుని మీరు వధించి ఆ స్త్రీలను రక్షించి మాతా అతిథిదేవికి సంబంధించిన వస్తువును తిరిగి వారికి అందించాలి అని సత్యభామ తెలియజేస్తారు. కానీ సత్యభామకి పూర్వజన్మలో తను భూదేవిగా జన్మించిందని మరియు ఆమె పుత్రుడే నరకాసురుడు అని సత్యభామకు తెలియదు. అదే విషయం కోసం ఎదురు చూస్తున్న కృష్ణ పరమాత్ముడు వైనతేయ అనగానే గరుడ పక్షి వస్తుంది. ఆ గరుడ పక్షిపై శ్రీకృష్ణుడు సత్యభామ ప్రయాణించి ముందుగా బండల కోటని వైనతేయుడు తన ముక్కుతో ఛిద్రం చేసి ఆ కోటను పగలగొట్టేయగా, తరువాత శ్రీకృష్ణుల వారు వరుణాస్త్రంతో జ్వాలాకోటను ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత 11 అక్షోఘ్న సైనికులను శ్రీకృష్ణుడు యుద్ధంలో ఓడిస్తూ ఉన్న సమయంలో ఆ యుద్ధాన్ని చూస్తున్న దేవతలందరూ కూడా భయభ్రాంతులైపోతూ ఉంటారు. ఆ సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో కాళికాదేవి అవతారంలో నువ్వు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి సహాయం అందించు అనగానే అప్పుడు పార్వతీదేవి కాళీ అవతారం దాల్చి ఆ కాళికాదేవి 11 అక్షోహ సైనిక దళాన్ని సంహరింపచేసి తర్వాత కృష్ణుడు పాతాళానికి చేరుకుంటారు. అప్పుడు నరకాసురుడు కృష్ణుడిపై యుద్ధం సాగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నరకాసురుడు తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించినా కూడా కృష్ణుల వారిని ఏమీ చేయలేకపోతారు. ఆ సమయంలో వరాహ రూపంలో తన తండ్రి అందించిన ఆయుధాన్ని ప్రయోగించగా అది కూడా పనిచేయదు. అప్పుడు నరకాసురుడికి అర్థమవుతుంది, కృష్ణుల వారే పూర్వంలో నా తండ్రి, సత్యభామనే నా తల్లి అయ్యుంటారు, అందుకే ఇప్పుడు నాకు మరణం సంభవిస్తుంది అని అర్థం చేసుకుంటారు. తర్వాత
కృష్ణుల వారు సత్యభామ ఇద్దరూ ఒక బాణాన్ని ఏకకాలంలో ఇద్దరూ వదిలిన బాణంతో నరకాసురుడు స్వర్గస్థులైపోతారు. ఆ సమయంలో నరకాసుర, నువ్వు పూర్వంలో మా పుత్రుడివే, కానీ నువ్వు రాక్షసుల స్నేహం చేసి అధర్మ మార్గాన్ని ఎన్నుకోవడం వలన మీకు మరణం ప్రాప్తించడానికి ఇంతకాలం పట్టింది. ఈ ఆఖరి సమయంలో నీ కోరిక ఏదైనా ఉంటే తెలియజేయండి అనగా, అప్పుడు నరకాసురుడు, నేను ఈరోజు మరణించాను కాబట్టి ఈరోజు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోవాలి. ఎవరైతే ఈరోజు అభ్యంగన స్నానం చేస్తారో వారికి జీవితంలో విజయం ప్రాప్తించాలి. అంతేకాకుండా ఎవరైతే ఈరోజు నా జన్మ వృత్తాంతం తెలుసుకుంటారో వారి జీవితంలో నరకం లేకుండా చేయి స్వామి అని వరాన్ని కోరుకుంటారు. అందువలన ఈరోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుల వారు కూడా ఇదే చతుర్దశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి యుద్ధానికి వెళ్ళారు కాబట్టి వారికి యుద్ధంలో విజయం ప్రాప్తించింది. అందుకే పురుషులు ఈరోజు అభ్యంగన స్నానం చేయాలనేది ప్రతీతి. అంటే సాక్షాత్ విష్ణుపుత్రుడైనప్పటికీ అతడు చేసిన అధర్మ పనుల వలన అతనికి ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే మనం కూడా ఎంత పూజించినా, భగవంతుని అనుగ్రహం మన మీద ఎంత ఉన్నా, ఎన్ని మంత్రాలు మనం జపించినా, ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కర్మను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మంచి మార్గంలో ప్రేమతో భక్తి మార్గంతో జీవించడం వలన అంతా మంచే జరుగుతుంది. అయితే అందరూ ఒక్కసారి చెప్పండి, ఓం భగవతే వాసుదేవాయ కృష్ణాయ నమః. దీని వలన నారాయణ అనుగ్రహం మరియు నరకాసుర వధ కథ విన్న పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈరోజు కాళికాదేవిని పూజించాలి. కృష్ణ పరమాత్మ కూడా కాళికాదేవిని పూజిస్తారట ఈరోజు. దీనినే కాళీ చౌదస్ అని కూడా అంటారు. నరక చతుర్దశి రోజును కొన్ని ప్రాంతాలలో తిరుదీపావళి అని, దీపావళి చౌదస్ అని, ఇంకా దేవాది దేవతలందరూ యమ చౌదస్ అని, రూప్ చౌదస్ అని, నరక చౌదస్ అని వివిధ ప్రాంతాల వారీగా ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు కాళికాదేవి ఆలయ దర్శనం పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అయితే దీపావళిని ఎప్పుడు ఆచరించాలి అంటే, దేవాతి దేవతలందరూ వారి పుత్రికలందరూ 16,101 మందిని ఈరోజు విడుదల చేసిన రోజు. దేవతలందరూ కూడా నరకాసుర హింస నుండి విముక్తి పొందిన తర్వాత దేవదీపావళిగా ఈ రోజును ఆచరిస్తారు. అందుకే ఈరోజు దీపాలు వెలిగిస్తారు. అంతేకాకుండా ఆశ్వీజ మాసం కూడా కాబట్టి 14 తరాల పితృదేవతలు మన వైపు ప్రయాణం చేస్తారట మనకి ఆశీర్వచనం ఇవ్వడానికి. కాబట్టి ఈరోజు పితృదేవతలని విశేషంగా ఆరాధిస్తారు. ఈరోజు 14 దీపాలని వెలిగిస్తారు. ఈ దీపాలని ఇంటి చుట్టూ పెడతారు. ఇలా పెట్టడం వలన పితృదేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అంటే మన వెనుక తరాలైనటువంటి 14 తరాల వారి ఆత్మలు మనకి ఆశీర్వచనం ఇవ్వడానికి ఈ రోజున పయనిస్తారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు చతుర్దశి పూర్తయిపోతుంది. ఆ తర్వాత అమావాస్య గడియలు ప్రారంభమవుతాయి. దీపావళి అమావాస్య గడియలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. అమావాస్య రోజు రాత్రి లక్ష్మీ పూజ చాలా విశేషం. ఆవాల నూనెతో దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి. అర్ధరాత్రి అమావాస్య గడియలు ఉన్న సమయంలో లక్ష్మీ పూజ చాలా విశేషం. అయితే ఈరోజు ఉదయం నరక చతుర్దశిని ఆచరించి రాత్రికి పితృదేవతలకి 14 దీపాలు వెలిగించి ప్రత్యేకంగా ధనలక్ష్మి పూజను ఆచరించాలి. ఈరోజు ఎటువంటి నోములు లాంటివి ఆచరించకూడదు. ఆచరించినప్పటికీ ఎటువంటి ఫలితం ప్రాప్తించదు. ఈరోజు లక్ష్మీ పూజకు మాత్రమే విశేషం ఉంటుంది. రేపు అందరూ కూడా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించాలి. నిజానికి కేదారేశ్వర వ్రతం అనేదే అందరికీ అసలైన దీపావళి. ఈరోజు దేవతలందరూ కూడా నరకాసురుణ్ణి వధించిన తర్వాత దీపావళి ఆచరిస్తారు. ఈరోజు చాలామంది వరిగడ్డితో నరకాసుర బొమ్మను చేసి జ్వాలాబాణాన్ని వదిలి దహనం చేస్తూ ఉంటారు. పూర్వంలో కృతయుగంలో దేవతలకి రాక్షసులకి వేరువేరు లోకాలు ఉండేవట. తరువాత త్రేతాయుగంలో దేవతలు రాక్షసులు భూమిపై ఇద్దరూ నివసించేవారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో దేవతలు మరియు రాక్షసులు ఇద్దరూ ఉండేవారట. ఆ తర్వాత కలియుగం. ఈ కలియుగంలో ఒకే మనిషిలోనే దైవత్వం మరియు రాక్షసత్వం ఉంటుందట. అంటే మనిషి దేన్ని ప్రేరేపించుకుంటే వారు అలా అవుతారనేది కలియుగ గుణం. అలాగే మనలో ఉన్న రాక్షస గుణం తొలగించుకోవడానికి, చెడు దూరమై మంచి మార్గంలో వెళ్ళడానికి ఎన్నో సాంప్రదాయ పూజలు ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి ఎవరైతే వరిగడ్డి కానీ
లేదా దర్భ అర్ఘాలు కానీ లేదా చీపురు పుల్లలు కానీ తీసుకుని నూనెలో అద్ది వాటికి నిప్పును వెలిగించి సింహద్వారానికి దృష్టి తీసి దాన్ని ఇంటి బయటకు కాల్చేయాలి. ఇలా వేయడం వలన మన ఇంటికి పట్టిన రాక్షస గుణాలు, మన ఇంట్లో వారికి ఉండేటటువంటి రాక్షస గుణాలు కూడా దహించబడతాయనేది నమ్మకం. ఇక అర్ధరాత్రిలో లక్ష్మీ పూజ చేసేవారు గంట శబ్దం కానీ శంఖం శబ్దం కానీ పంచవాద్యాల శబ్దం లేకుండా మౌనంగా మాట్లాడకుండా మనసులోనే మంత్రాలను జపిస్తూ కేవలం ఆవ నూనెతో దీపాలు వెలిగించి మౌనంతో అమ్మవారిని పూజించాలి. అయితే ఈరోజు రాత్రి 8 గంటల లోపు పూజను ఆచరించేవారు ఒక కలశాన్ని పెట్టి లక్ష్మీదేవిని పూజించి నూతన వస్త్రాలను అమ్మవారికి సమర్పించి పూజించి అర్చించి యథాశక్తి అమ్మవారికి శ్రీగంధం పుష్పాలు శ్రీగంధంతో అర్చన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు అందరూ కూడా గంధాన్ని అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకోవడం వలన లక్ష్మీ అనుగ్రహంతో దారిద్ర్యం దూరం అవుతుంది. లక్ష్మీ కృపాకటాక్షం పరిపూర్ణంగా ప్రాప్తిస్తుంది. ఇక రేపు మధ్యాహ్నంలోపు కేదారేశ్వర నోముని ఆచరించేవారు ఆచరిస్తారు. ఇక ఈరోజు దీపావళి, రేపు కూడా దీపావళి ఆచరిస్తారు. ఇది త్రేతాయుగానికి చెందినది. అంటే శ్రీరాముల వారు రావణాసురుని వధించి అయోధ్యకి అడుగుపెట్టిన సమయంలో ఆహ్వానం చేసే సందర్భంగా అందరూ దీపాలు వెలిగించి ఆ దీపాలతో స్వామివారికి స్వాగతం పలుకుతారట. కాబట్టి రేపు దీపావళిగా ఆచరిస్తాం. ఇక ఎల్లుండి బలిపాడ్యమి. ఆ రోజు కూడా బలేంద్ర పూజను ఆచరిస్తూ ఆ రోజు కూడా దీపాలను వెలిగిస్తారు. అంటే కృతయుగంలో వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళ లోకానికి అదిమిపెట్టిన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు కూడా దీపాలను వెలిగిస్తారు. చతుర్దశి, అమావాస్య, బలిపాడ్యమి ఈ 3 రోజులకి కూడా బలిచక్రవర్తికి ఒక వరం ఉంటుందట. అంటే ఆయన అంత్యకాలంలో నా రాజ్యాన్ని మళ్ళీ నేను చూడాలి అంటే ఎలా నారాయణ అని అడగగా ప్రతి సంవత్సరంలో ఈ 3 రోజులు మాత్రం నీ రాజ్యానికి వచ్చి నీ ప్రజలను నువ్వు చూసుకోవచ్చు అని వరాన్నిస్తారు. అతడు రాక్షస వంశస్థుడు కాబట్టి ఈ 3 రోజులు రాక్షసుల అఘాయిత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక దీపావళిని సాంప్రదాయకంగా ఆచరించడం చాలా మంచిది. ఇక దివ్య పూజ. రేపు శుక్రవారం, స్వాతి నక్షత్రం. రేపు ఉదయాన్నే స్త్రీలు కొంచెం పాలు కొంచెం పెరుగు తలకు రాసుకుని తలస్నానం చేయాలి. తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసి సింహద్వారం పైన స్వస్తిక్, ఓంకారం, శ్రీకారం రాసి వాటిని పూజించి ద్వార పూజ చేసి సంకల్పం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. మన ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండేందుకు ఈరోజు సాయంత్రం గుప్తలక్ష్మీ పూజను ఆచరించాలి. 7 లేదా 9 బిల్వదళాలకు గంధాన్ని రాసి 7 లేదా 9 గుండు వక్కలతో సహా ఒక రాగి చెంబును కానీ మట్టి కుండను కానీ తీసుకొని లక్ష్మీనామాన్ని జపిస్తూ వాటిని అందులో వేసేయాలి. అనంతరం ఒక పసుపు రంగు వస్త్రంతో పాత్రను మూసివేయాలి. పసుపు, కుంకుమ, గంధాలతో ఆ పాత్రను పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.